ఉన్న జీవరాశుల్లో మనిషే బాగా తెలివిగలడు అని అందరు చెప్తా ఉంటారు. కానీ మన భారతదేశంలో చూస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే మనుషుల కన్నా జంతువులే తెలివిగలవే అనిపిస్తుంది. ఈ వీడియో చూసి మీకేమనిపిస్తుందో చెప్పండి. ఈ ప్రపంచంలో ఎలిక నుంచి ఏనుగు దాకా అన్ని జంతువులు నెలల పిల్లలప్పుడే నీళ్ళలో పడేస్తే అవి ఈదుకొని ఒడ్డుకొచ్చేస్తాయి వాటిని కాపాడుకొని. కానీ మనిషి మాత్రం ఎన్ని తెలివితేటలున్నా స్విమ్మింగ్ రాదన్న ఒకతో నీళ్ళలో మునిగిపోయి నిమిషాల్లో చనిపోతాడు. ఎందుకనంటే మనకు ఆ స్విమ్ చేసే ఎబిలిటీ లేక కాదు, ఆ ఎబిలిటీ ఉన్నదని మనం గుర్తించాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మన చుట్టుపక్కల సమాజం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కానీ అమ్మో నీళ్ళలోకి వెళ్ళొద్దు, అమ్మో అక్కడికి వెళ్ళొద్దు, అమ్మో ఇక్కడికి వెళ్ళొద్దు, ఊచోడు వస్తాడు, అది ఇది అని పెంచుతారు మనల్ని. కాబట్టి అక్కడ ఏమీ లేకపోయినా కానీ భయపడతాం. కాబట్టి నీళ్ళల్లో లోతు ఉండిద్ది కాబట్టి ఇంకా భయపడిపోతాం. ఇంకా ఏం చేస్తుంది, దిగంగానే ఫస్ట్ నాకేత రాదు చనిపోతానే ఉన్న భయంతో హార్ట్ రేట్ పెంచేసుకుంటాం. హార్ట్ రేట్ పెరగంగానే నీకు ఆయాసం వచ్చింది, ఆయాసం రాగానే బ్రీత్ తీసుకోవాలన్న ఒకతో నోరు తెరుస్తూ నోట్లోకి నీళ్ళు వెళ్ళిపోయి చనిపోతాయి. అంతేగాని నువ్వు ఒక్కసారి ప్రెసెంట్ గా ఉండి నీళ్ళల్లో నుంచి బయటికి రావడానికి ట్రై చేద్దాం థాటే రాదు. ఎందుకంటే బయట కూర్చొని 100 మాటలు చెప్పొచ్చు, నీళ్ళలో దిగితే పరిస్థితి అలా ఉండదు. నీ మానసిక పరిస్థితి నీ మైండ్ లో నెగిటివ్ థాట్స్ వస్తాయి 90% మనుషులకు, అందులో ముఖ్యంగా మన ఇండియన్స్ కి. కాబట్టి చనిపోయేది. కాబట్టి మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను మనం గుర్తించలేకపోతున్నాం అన్న విషయం గుర్తించడం మొదలు పెడితే ఆ శక్తిని మనం బయటకు తీయడానికి ఏం చేయాలి అన్నది తర్వాత ఆలోచించవచ్చు. ముందు ఇది గుర్తించండి. వీటికి సంబంధించిన వీడియోస్ ఏమన్నా కొత్త ఏమన్నా తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గొప్ప విషయాలు చూపుతాం, చెప్పే దాన్ని ఎలా మన జీవితంలో ఉపయోగపడేలాగా మలుచుకోవాలో కూడా చూపిస్తాం.